ఎమ్మెల్యే ఏం చెప్పిండు ఆ రోజు ఇసుక క్వారీల మీద కేసులు వేపించిన ఆపినని హీరోలు ఉన్నది మొత్తం ఇప్పటికి 100 ట్రిప్పులు కూడా ఒకటే వేపిల మీద 20 పనులు పోతున్నాయి. ఇప్పుడు 20 ఆపితే కూడా అధికారులు ఎవరు స్పందించడం లేదు. పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు, కేసులు చేస్తాం, జైలుకు తొలగిస్తామని. అడిగే నాదులు లేకుండా అయిపోయింది పరిస్థితి. గౌరవనీయులు అనిరుద్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అవారిపిల్లినటువంటి సిల్క్ చేసినటువంటి ఇసుకను కంటెడ్ ఇసుక ఉడక తీసుకుపోయి అని చెప్పేసి బొడ్రాయి మీద శపథం చేసినటువంటి నాయకుడు ఈరోజు టోటల్గా అవారిపిల్లినటువంటి ఇసుకను మొత్తం ఖాళీ చేయడానికి అధికార పార్టీ నాయకులకు అండగా ఉండి రాత్రి పగులు తేడా లేకుండా ఇసుకను తీస్తున్నటువంటి నాయకుడు ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఆ రోజు ఆ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఈరోజు తమరికి వాపసుగా మేము ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి అది ఆయన మమ్మల్ని అర్థం చేసుకొని ఇసుక రాకుండా ఇక్కడ ఉన్నటువంటి దుందిబి వాగ్ కానీ ఏ వాగులో ఉడక క్వారీ లేకుండా చేసి ఆయన ఎమ్మెల్యే గారు అని చెప్పేసి గౌరవిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సురేష్ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు. గత కొన్ని రోజులుగా దుందుబి వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను తీసుకుపోయి వేరే జిల్లాలో ఉన్నటువంటి సైట్లకు యూజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కూడా ఆ సైట్లో ఆయనకి ఏం అవసరం ఉంటుంది, ఆయన డిపార్ట్మెంటు, ఆయన మెజిస్ట్రేటివ్ అయినప్పుడు మండల ప్రజల సంక్షేమాలు చూసుకుంటూ ప్రజలకు ఏమన్నా ఆపద ఉంటే ఆఫీస్లో ఉండి అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఎంఆర్ఓ గారు ఆ ఇసుక క్వారీలో ఉండాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళు ఈరోజు చూపిస్తున్నారు మేము పర్మిషన్ తీసుకొని ఇసుక నడిపిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకటే వే బిల్లు ఒక టిప్పర్ పైన వే బిల్లు తీసుకొని ఆ వే బిల్లు పైన 30 నుంచి 40 టిప్పర్లు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు వర్క్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఎదిరేపల్లి అని చెప్తున్నారు. ఎదిరేపల్లికి మండల్ డిస్కషన్ ఎక్కడ ఇచ్చిరంటే జడ్చర్ల మండలాన్ని ఇచ్చిర్రు. ఎదిరేపల్లికి వచ్చేది నాగర్ కర్నూల్ తిమ్మాజ్పేట మండల్ వస్తుంది. ఇవన్నీ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలాల్లో ఉన్నటువంటి వాటర్ సోర్స్ మొత్తం తగ్గిపోయి బోర్లు మొత్తం ఇంకిపోయి రైతులు శిథిలావస్థలో పడే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన ఈ అక్రమానికి పాల్పడుతున్న దుండగుల పైన, అదేవిధంగా ఈ అక్రమానికి సహకరిస్తున్నటువంటి అధికారుల పైన తక్షణమే చర్య తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు ఎలక్షన్లో గెలవక ముందుకు ఇక్కడ ఇసుక అక్రమంగా ఎక్కడ తరలించినా కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఈ ఆక్రమణకు పాల్పడుతున్నటువంటి అక్రమార్కుల పైన తక్షణమే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వారిపైన తగిన చర్య తీసుకొని ఈ ఇసుక అక్రమ రవాణాను ఆపాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దగ్గర 12 నుంచి 20 టిప్పర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా దాంట్లో కాయిదాలు లేవంటే కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తున్నారు. వీటిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం లేదు. అధికారులు ఎంఆర్ఓ గారు వచ్చి కూడా దీనిపైన వివరణ చేయడం లేదు. కాబట్టి కలెక్టర్ గారు దీనిపైన తక్షణమే స్పందించి, ఆర్డీఓ గారు కూడా దీనిపైన స్పందించి పూర్తి స్థాయిలో చర్య తీసుకొని అధికారుల పైన దుండగుల పైన చర్య తీసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. మిడ్జిల్ మండలంలో గత వారం 10 రోజుల నుండి అక్రమంగా ఇసుక తరలింపు కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి స్థానిక తహసీల్దార్ గారు మరియు పోలీసు అధికారులు కూడా ఎక్కడ వెహికల్ ఆపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క పర్మిషన్ పేరుతో దాదాపు 30 నుంచి 40 లారీలు నెంబర్ ఒకటే ఉంటుంది. దాదాపు 30 ట్రిప్పుల ఇసుక ఒక్కొక్కసారి తరలించకపోతుండ్రు. అలా దాదాపు 150 ట్రిప్పులు ప్రతిరోజు మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి వాగులో నుండి తీసుకుపోవడం రైతులకు చాలా ఆందోళనకరంగా ఉంది. గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో భాగంగా అనిరుద్ రెడ్డి గారు మిడ్జిల్ మండలంలో ఒక చెంచాడు ఇసుకను కూడా
తీసుకుపోకుండా నేను అడ్డుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రకంగా ప్రతిరోజు 100 నుంచి 150 ట్రిప్పుల ఇసుకను తరలించడం ఎంతవరకు సమంజసమని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కొత్తపల్లిని మరో కాళేశ్వరంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వందలాది లారీలు తీసుకొచ్చి ఆ యొక్క ఇసుకను కొల్లగొట్టే ప్రయత్నాలు చురుకుగా కొనసాగుతున్నాయి. దానికి అధికారుల అండదండలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఏమాత్రం గ్రామాలలో ఇండ్లకు అడిగితేనేమో ఇసుక పర్మిషన్లు ఇవ్వడం లేదు, కానీ బయటికి అక్రమార్కులకు ఇసుకను రోజు వందలాది టిప్పాల ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తుండ్రు. దీనికి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించి వెంటనే చర్యలు తీసుకొని అక్రమార్కుల పైన ఉక్కుపాదం మోపాల్సిందిగా కోరుతున్నాం. ఇంత అక్రమ ఇసుక రవాణా నడుస్తున్నా ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకుంటలేడు. ఇంకొకటి ఏంటంటే చరిత్రలో ఎప్పుడు చూడలే ఎంఆర్ఓ గారు ఆ ఇసుక బొడ్డెల దగ్గర కూర్చొని నింపించి పంపిస్తున్నాడు. అంటే ఇది కావాలని చేస్తున్నట్లేనా? ఎంఆర్ఓ గారు అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఈ రకంగా చేయడం బాధాకరం. వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.